మీరు ఇలాంటి ఎడిట్ చేసి మీ వ్యాలంటైన్ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. వ్యాలంటైన్ సీజన్ అయితే వచ్చేసింది, కానీ యు ఆర్ స్టిల్ థింకింగ్ హౌ టు ఇంప్రెస్ మై వ్యాలంటైన్. ఈ వీడియో అయితే మెయిన్గా వ్యాలంటైన్ అయితే ఇంప్రెస్ చేయడానికి కాదని నేను చెప్తాను. బికాస్ ఇది వ్యాలంటైన్ ఒక్కలనే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ మీకు ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ని ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు. నేను మెయిన్గా ఈ వీడియో చేసేది ఎడిటింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఆ ఎడిటింగ్ మైండ్ సెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసరికి సోషల్ మీడియాలో మీరు చూసే వైరల్ ఎడిట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈజ్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఎడిటింగ్, ఇలాంటి స్టైల్లో ఎలా క్రియేట్ చేద్దాం అన్నది చూద్దాం. మెయిన్గా ఈ వీడియోని నేను 4 స్టెప్స్లో బ్రేక్ డౌన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆడియో బీట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎలా సింక్ అండ్ స్లో మోషన్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి వాటికి యానిమేషన్స్ ఎలాగ ఇవ్వాలి అండ్ ట్రాన్సిషన్స్ ఎలాగ ఇవ్వాలి. లాస్ట్గా ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి. ఈ 4 స్టెప్స్తో మీరు నాలాంటి ఎడిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అందుకే నేనైతే ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వాలి. మీరు వీడియోలో ఏ పార్ట్ మిస్ అయినా ఎడిటింగ్ కొంచెం కష్టం అవ్వచ్చు, కాబట్టి డోంట్ మిస్ ఎనీథింగ్. అండ్ క్లిప్స్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు, నేనైతే వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసరికి ఆడియో అండ్ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఆడియో ఇంపోర్ట్ చేసుకున్నాను, మీ ఇష్టమైన ఆడియో మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆడియోని కీ ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ చేయండి. కీ ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఏమీ లేదు, ఆడియో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు ఆడియో ఇంటూ కీ ఫ్రేమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్ డిలీట్ చేస్తాం. అండ్ బోత్ ఛానల్స్ ఉన్న దాన్ని స్లైడర్ సెలెక్ట్ చేసి అండ్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ అయిన తర్వాత ఛానల్ ఎడిటర్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దాన్ని మనకి ఎక్కడైతే మనకి కట్ అవ్వాలనుకుంటున్నాం ఎగ్జాక్ట్గా అక్కడ కీ ఫ్రేమ్ పైకి లెగుస్తుంది. దాన్ని బట్టి మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం. పక్కన కనిపిస్తుంది కదా, దాన్ని యూస్ చేసి మార్కింగ్ చేస్తాం. మీకు ఫస్ట్ టైంలోనే కరెక్ట్గా రావాలని ఏం లేదు, ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేసి మార్కింగ్ చేయండి. సేమ్ మళ్ళీ గ్రాఫ్ ఎడిటర్ మీద క్లిక్ చేసి బ్యాక్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ లేయర్ టోటల్గా డిలీట్ చేసేయండి. మనకైతే ఇప్పుడు క్లీన్గా ఉంటుంది టైం లైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోతో పాటు మనం క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి టైం లైన్లోకి. నేనైతే నా క్లిప్స్ ఉన్న లేయర్ని తెచ్చుకుంటున్నాను. మీరు ఆల్రెడీ డిఫరెంట్ లేయర్స్ కట్ చేసుకొని ఉంచుకుంటే నో ప్రాబ్లం. లేదు అంటే అన్నీ ఒక దాంట్లో ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేటెస్ట్ వర్షన్లో వచ్చేసరికి మనకి సీన్ ఎడిట్ డిటెక్షన్ అని ఉంటుంది. మనమైతే సీన్ ఎడిట్ డిటెక్షన్ యూస్ చేయొచ్చు. లేదు అంటే మీరు మాన్యువల్గా Ctrl+Shift+D యూస్ చేసి స్ప్లిట్ చేసుకుంటా మనమైతే కట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను సీన్ ఎడిట్ డిటెక్షన్ యూస్ చేసి క్లిక్ చేస్తున్నా, అదేముండదు. రైట్ క్లిక్ చేసి అక్కడికి వెళ్తే సీన్ ఎడిట్ డిటెక్షన్ ఉంటుంది. నేను ప్రీకామ్ సెలెక్ట్ చేసి ఇచ్చాను ఆప్షన్, ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసి అదే అనలైజ్ చేసి కట్ చేసుకుంటుంది. మనకైతే క్లిప్స్ అయితే కట్ అయిపోయినాయి. కానీ ఈ క్లిప్స్లో నాకైతే ఏం క్లిప్స్ కావాలో నేనైతే ఆ క్లిప్స్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్కి కరెక్ట్గా మనం మార్క్స్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మార్కర్స్ దగ్గరికి అలైన్ చేసుకోండి. ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మార్కర్ దగ్గరికి వెళ్ళండి, కరెక్ట్గా పెట్టండి. అండ్ మీకు బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్ని యూస్ చేసి చాలా ఈజీగా మీరైతే అలైన్ చేసుకోవచ్చు. 2 థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ ఎడిటింగ్ ఈజ్, ఒకటి క్లిప్కి ఏమైనా ఆడియో ఉంటే డిసేబుల్ చేయండి. అనదర్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడు ఫుల్లో పెట్టుకోవద్దు, ఓన్లీ కలర్ గ్రేడింగ్ టైంలో ఫుల్లో పెట్టుకోండి. మ్యాక్సిమం ఎడిట్ చేసేటప్పుడు థర్డ్లో కానీ క్వార్టర్లో కానీ పెట్టుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే అన్ని క్లిప్స్ని ఒక్కొక్క క్లిప్కి ప్రీకంపోజ్ అయితే చేస్తాను. ప్రీకంపోజ్ షార్ట్కట్ వచ్చేసరికి Ctrl+Shift+C. అండ్ నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటి అంటే టైం స్ట్రెచ్చింగ్ చేయాలంటే ఏమీ లేదు, మీ క్లిప్ని పట్టుకోండి, లాస్ట్లో ఉన్న పాయింట్ని పట్టుకొని ఆల్ట్తో డ్రాగ్ చేయండి. దట్స్ ఇట్. మీ క్లిప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, అంటే స్లోమో అవుతుంది. స్లోమో చేసే ముందు ఇంకో చేయాల్సిన పాయింట్ ఏంటంటే మోషన్ బ్లర్ ఆప్షన్ పక్కనే ఫ్రేమ్ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు జిట్టర్ అనేది రాకుండా స్మూత్గా స్లోమో అనేది క్రియేట్ అవుతుంది. మ్యాక్సిమం టైం స్ట్రెచ్చింగ్ అనేది నాట్ ఆల్వేస్ వర్క్స్. నేనైతే టైం రీమ్యాపింగ్ యూస్ చేస్తాను. టైం రీమ్యాపింగ్ ఈజ్ ద బెస్ట్ గో, అంటే స్పీడ్ని కంట్రోల్ చేసుకుని అనుకుంటుంది టైం రీమ్యాపింగ్, స్లో నుంచి ఫాస్ట్ నుంచి స్లో అన్నది. నేను టైం రీమ్యాపింగ్ ఎనేబుల్ చేశాను, Ctrl+Alt+T. నెక్స్ట్ వచ్చేసరికి నేను కీ ఫ్రేమ్ ఒకటి వేసాను. అండ్ నేను కొంచెం ఎక్కడ వరకు జరగాలో అక్కడ వరకు జరిపి నేనైతే 2 కీ ఫ్రేమ్స్ని కొంచెం ఫ్రంట్కి జరిపి 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి నేనైతే క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేయడం వల్ల ఈజీ అనేది క్రియేట్ అవుతుంది.
అసలు ఏంటి అన్నది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ క్లిప్స్కి కూడా మనం స్లోమో యాడ్ చేసేద్దాం. సేమ్ కంట్రోల్ ఆల్ట్ టీ ఎనేబుల్ చేసాం. దాని తర్వాత నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కరెక్ట్గా సూటబుల్ ఉందో లేదో చూసుకున్నా. అనుకున్న అవుట్పుట్ వచ్చాక నేనైతే ఈజీ చేశాను. నెక్స్ట్ క్లిప్ కూడా టైం స్ట్రెచ్చింగ్ యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేయగానే మీకైతే ఒక ఎడిట్ లుక్లోనే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. క్లిప్స్ అరేంజ్ చేసుకున్నాం, కానీ లాస్ట్ 2 క్లిప్స్ అంతా బాగానే వచ్చినాయి, కానీ అవి 2 మాత్రం టైం మిస్ అవుతున్నాయి. వీటిని మనం టైం స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఫాస్ట్ టు స్లో, స్లో టు ఫాస్ట్ ఇవ్వాలి అంటే 2 సెలెక్ట్ చేయండి. గ్రాఫ్ ఎడిటర్లో కానివ్వండి అండ్ స్పీడ్ గ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ని సెలెక్ట్ చేసి మనకి స్టార్టింగ్ ఎక్కడ స్పైక్ ఉంటుందో అక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. ఇలా స్పైక్ ఇవ్వడం ద్వారా చూడండి ఫాస్ట్గా అనేది మనకి క్రియేట్ అయింది. ఈజీ అనేది ఇచ్చాను. నెక్స్ట్ క్లిప్ కూడా సేమ్ నేనైతే చేస్తాను ప్రాసెస్. ఒకసారి ప్లే చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే బీట్ సింకింగ్ పార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే యానిమేషన్స్ ఇవ్వడానికి మనం డైరెక్ట్గా లేయర్స్కైనా యాడ్ చేయొచ్చు కీ ఫ్రేమ్స్. లేదు అంటే మనం నల్ లేయర్ తీసుకొని నల్ లేయర్తో యాడ్ చేయొచ్చు. నల్ లేయర్తో యాడ్ చేయడానికి మనం నల్ లేయర్ క్రియేట్ చేయాలి, కట్ చేయాలి, పేరెంట్ చేయాలి. ఈ తతంగం అంతా ఎందుకు బ్రో, మాకు ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పు అని అడిగారు అనుకోండి, నేనైతే ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. దాన్ని జస్ట్ క్లిప్ సెలెక్ట్ చేయండి అండ్ మీకు ఎన్ని నల్ లేయర్స్ కావాలో మ్యాక్సిమం సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా పేరెంట్ కూడా అయిపోతాయి. నల్ లేయర్కి అడ్వాంటేజ్ వచ్చేసరికి కంటిన్యూస్గా మూమెంట్ అనేది ఇవ్వచ్చు. మెయిన్గా స్టార్టింగ్ నేను కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నా. కీ ఫ్రేమ్స్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ కట్స్ కూడా నా పాత వీడియోలో ఒకసారి కీ ఫ్రేమ్స్ గురించి తెలుసుకోవాలంటే టోటల్గా నా పాత వీడియోకి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను మన క్యారెక్టర్ని సెంటర్లో ఫోకస్ చేస్తూ సెంటర్లో పెట్టి ఇప్పుడు నేనైతే జూమ్ అవుట్ యానిమేషన్, స్కేల్ అవుట్ యానిమేషన్ క్రియేట్ చేశాను. సేమ్ ఇప్పుడు నాకు స్కేల్ అవుట్ అయింది, కానీ అది షార్ప్గా అవ్వాలి. ఇందాక మనం టైం రీమ్యాపింగ్ చేసినట్టే F9 కొట్టండి. దాని తర్వాత గ్రాఫ్ అనేది షార్ప్గా ఇవ్వండి. స్టార్టింగ్ షార్ప్గా ఉండాలి. ఇప్పుడు స్కేల్ అవుట్ అయింది కదా, నేను మళ్ళీ జూమ్ ఇన్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ వేసి ఫ్రంట్కి వెళ్ళి జూమ్ ఇన్ యాడ్ చేస్తాను. ఫేస్లోకి జూమ్ ఇన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ సెంటర్లో పెట్టి నేనైతే గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్తాను. గ్రాఫ్ ఎడిటర్లో కూడా సేమ్ మనకి ఎక్కడైతే మార్కర్ పెట్టుకున్నామో అక్కడ మనకి ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి. నేనైతే స్పీడ్ గ్రాఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ పెంచుతున్నాను. ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ పెంచాం, మన ట్రాన్సిషన్ అంటే యానిమేషన్ అన్నది క్రియేట్ అయింది. ఇప్పుడు యానిమేషన్ అన్నది క్రియేట్ అయింది, మోషన్. ఇప్పుడు అదే మోషన్ నెక్స్ట్ క్లిప్ కూడా క్యారీ అవ్వాలి. అంటే ఏమవుతుంది, స్కేలింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్లిప్ కూడా స్కేలింగ్తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు స్కేలింగ్ అవ్వాలి అంటే సంథింగ్ తక్కువ వాల్యూని స్టార్ట్ అవ్వాలి. దానికి నేను మ్యాచింగ్ చేసి పొజిషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా స్కేలింగ్ చేస్తాను. స్కేలింగ్ చేసినప్పుడు మనకు ఒక ఇష్యూ వస్తుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి ఏమీ లేదు, ఎడ్జెస్ మనకు కనిపించిపోతున్నాయి. ఇంకో క్లిప్ ఇవి ప్రాబ్లం రాకూడదంటే మోషన్ టైల్ తీసుకోండి. మోషన్ టైల్ తీసుకొని మన లేయర్కి యాడ్ చేయండి. యాడ్ చేసి వాల్యూస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మిర్రర్ ఎడ్జెస్ అని చెప్పేసి కొట్టండి. మిర్రర్ సెలెక్ట్ చేయగానే మన కార్నర్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ చెప్పండి, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కొంచెం వాల్యూ ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి కావాల్సినట్టు వచ్చింది, కానీ మనకి కొంచెం ఎందుకో చిరాగ్గా కనిపిస్తాయి. ఈ చిరాగ్గా కనిపించకూడదంటే మనం ఏం చేస్తామంటే కొంచెం కీ ఫ్రేమ్స్ని ముందైనా జరపాలి, లేదు అంటే గ్రాఫ్నైనా అడ్జస్ట్ చేసుకోవాలి. మనమైతే కీ ఫ్రేమ్స్ ముందు జరిపాం. మనకి యానిమేషన్ అన్నది క్రియేట్ అయింది. సెకండ్ క్లిప్కి వచ్చేసరికి నేను లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ అవ్వాలనుకుంటున్నాను. ఆ యానిమేషన్ కూడా క్రియేట్ చేసేస్తాను.
ఐ లవ్ అన్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్, అండ్ అదర్ ఐ లవ్ అన్నప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ ఒక క్లిప్ రావాలనుకుంటున్నాను. సేమ్ అదే చేస్తా, చిన్న జూమ్ ఇన్ విత్ ఎ స్లైడ్. నెక్స్ట్ క్లిప్ కూడా చిన్న జూమ్ ఇన్ విత్ ఎ స్లైడ్. అండ్ గ్రాఫ్ ఎడిట్ చేసి పర్ఫెక్ట్ చేస్తాం. మీరైతే నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ని అంటే వర్క్ స్పేస్ చూసి భయపడదు, వీడికి ఏంటి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని. ఇవన్నీ నేను డే టు డే లైఫ్లో యూస్ చేస్తా నాకు టైం తగ్గడానికి. నేనైతే 15 minutesలో మీకు చెప్తున్నా ఈ ఎడిట్ వచ్చేసరికి, కానీ ఎడిట్ చెయ్యాలి అంటే నాకు అండర్ 8 minutes చాలు. మీకు కూడా అలవాటు అయిపోద్ది అనుకుంటున్నా. సో గ్రాఫ్ వేసిన తర్వాత చాలా స్మూత్గా వచ్చింది. నెక్స్ట్ క్లిప్ కూడా సేమ్ చేద్దాం. మనకైతే స్లైడింగ్ యానిమేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడైతే వస్తున్నాయి కానీ అదేదో కొంచెం ఫేడ్ ఇన్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఒపాసిటీ యూస్ చేసి జస్ట్ ఒక ఫేడ్ ఇన్ అనేది ఇస్తా 2 క్లిప్స్కి, స్లైడ్స్కి. కింద కొంచెం మిస్ అయింది కాబట్టి నేను కింద క్లిప్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తా. సో చిన్న ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చిన్న యానిమేషన్స్ అయితే అయిపోయినాయి. మనకి ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎడిట్ అయితే చివరికి వచ్చేసింది. సెకండ్ పార్ట్ కావాలి మనకేంటంటే ట్రాన్సిషన్ అంటే ఏమీ లేదు, 2 క్లిప్పుల మధ్యలో సీమ్లెస్గా అంటే ఫ్లో అయ్యేలాగా క్రియేట్ చేయడమే మనకి ట్రాన్సిషన్ యొక్క గోల్. నేనైతే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. అడ్జస్ట్మెంట్ లేయర్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి నేను నా పాత లేయర్స్ గైడ్లో చెప్పాను. ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ లేయర్లో మనం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. ఎఫెక్ట్స్ యాడ్ చేయడం వల్ల కింద ఉన్న లేయర్కి ఆ ఎఫెక్ట్ అనేది ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది. అంటే పైనుంచి మనం కింద ఉన్న లేయర్స్ కంట్రోల్ చేయొచ్చు. నేనైతే ఎక్స్పోజర్ యాడ్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా లెన్స్ బ్లర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది రియలిస్టిక్గా ఉంటుంది బ్లర్. అదే కంప్యూటర్ ఇంటెన్సివ్ కూడా, లేదు అంటే మీరు గాషియన్ బ్లర్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కెమెరా లెన్స్ బ్లర్ వేసా. అండ్ సెంటర్లో కీ ఫ్రేమ్ వేస్తున్నా. సెంటర్లో నేను 25 అండ్ ఎక్స్పోజర్ వచ్చేసరికి 1.3 సెట్ చేస్తున్నా. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం, మీరు ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ నేను డిఫాల్ట్ వాల్యూస్ 0 పెడుతున్నా ప్రతిదీ. లాస్ట్ కూడా సేమ్ అలాగే పెట్టండి. నేనైతే కాపీ చేస్తున్నా బికాజ్ ఐఎమ్ లేజీ. అండ్ ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి ఈజీ ఇవ్వండి. అంటే ఈజీ కాదు, ఈజీ ఇవ్వండి. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ నేను లాస్ట్ క్లిప్లో కూడా కావాలి. కంట్రోల్ D చేసి డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసింది అక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఇప్పుడైతే నాకు ట్రాన్సిషన్స్ ఎంతవరకు చాలు అనుకుంటున్నా. ట్రాన్సిషన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కలర్ గ్రేడ్ ఎలా చేయాలి? సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే బాగా ఓవర్ షార్పెన్ చేసి అండ్ క్వాలిటీ ఎక్కువ చేసి మనకి క్లిప్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్ ఎలా చేస్తాం? ఈ ఎఫెక్ట్ చేయడానికి ఏమీ లేదు, మనకి మెయిన్గా 2 ఎఫెక్ట్స్ వాడతాం. వాటితో పాటు ఇన్ కాంబినేషన్ కలర్ గ్రేడ్ చేయడానికి ఒక మెయిన్ ఎఫెక్ట్ అలాంగ్ విత్ ఒక గ్లో ఎఫెక్ట్ వాడతాం. అంటే మనకి టోటల్గా 4 ఎఫెక్ట్స్. షార్పెన్ అన్న ఎఫెక్ట్, ఇంకోటి వచ్చేసరికి అన్షార్పెన్ మాస్క్ అన్న ఎఫెక్ట్, థర్డ్గా వచ్చేసరికి లూమిట్రీ అన్న ఎఫెక్ట్, ఫోర్త్గా వచ్చేసరికి గ్లో అన్న పేరున్న ఎఫెక్ట్. ఈ 4 ఎఫెక్ట్లను యూజ్ చేసి మనం సోషల్ మీడియాలో మీరు చూసే వైరల్ ఎఫెక్ట్ అన్నది అంటే కలర్ గ్రేడ్ అన్నది క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క ఎఫెక్ట్ బ్రీఫ్గా ఏమేం చేస్తుందో చెప్తాను. షార్పెన్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి పిక్సెల్స్ని సెపరేట్ చేస్తుంది. లైక్ వైట్ బికమ్స్ వైట్ అండ్ బ్లాక్ బికమ్స్ బ్లాక్. అంటే బ్లాక్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తుంది, వైట్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అన్షార్పెన్ మాస్క్ వచ్చేసరికి ఆ వైట్ పాయింట్స్కి బ్లాక్ పాయింట్స్కి మధ్యలో కాంట్రాస్ట్ అన్నది ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ రేడియస్ పెంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. షార్పెన్కి వచ్చేసరికి సింగిల్ వాల్యూ ఉంటుంది. అండ్ లూమిట్రీ వచ్చేసరికి మీకు డిఫరెంట్
సెట్టింగ్స్ ఇస్తుంది. లైక్ ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, బ్లాక్స్ అండ్ వైట్స్ వీటిని కంట్రోల్ చేసుకొని మీరైతే కలర్ గ్రేడ్ చేయొచ్చు. కిందకి వెళ్తే సాచురేషన్స్ ఇంకా కలర్ వీల్స్ కూడా ఉంటాయి. ప్రొఫెషనల్ కలర్ గ్రేడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. లాస్ట్కి వచ్చేసరికి నేను గ్లో ఎఫెక్ట్ సెర్చ్ చేసిన. గ్లో ఎఫెక్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మెయిన్గా హైలైట్స్ అనేవి బ్లూమ్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడానికి నేనైతే అది వాడతాను. మీరైతే నా సెట్టింగ్స్ గ్లో కాపీ చేసుకోండి. నేను ఇది ప్రీసెట్ కింద చేసి నేను మాక్సిమం డిస్క్రిప్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో యూ కెన్ యూజ్ ఇట్. నేనైతే ఎక్స్టెన్షన్ ఒకటి ఇదొకటి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. మీరైతే సక్సెస్ఫుల్గా మీ వీడియో అయితే క్రియేట్ చేశారు అనుకుంటున్నా. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ 200 subs. See you in the next video.